ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. యూనియన్ నూతన అధ్యక్షులుగా ఎలుగుబంటి వెంకటరమణ, కార్యదర్శిగా చాట్ల గురుమూర్తి ఎన్నికయ్యారు. ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని టీఎన్డీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, నూతన అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ వార్ఫ్ రోడ్లో ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కొత్త వారితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎలుగుబంటి వెంకటరమణ, చాట్ల గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్గా పెరుమళ్ల వీర వెంకట సత్యనారాయణతో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా గదులపు సాయిబాబా, సలహాదారులుగా శంకర్రావు, యాండ్రరాము, సభ్యులుగా దుర్గాప్రసాద్, సత్యబాబు, వీరబాబు, వెంకటరమణ, లోవరాజు, కాందురాణి, ముత్యాల ప్రవీణ్ కుమార్, చిన్న, కొండ తదితరులు ఎన్నుకోవడం జరిగిందన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సంఘ నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమయమైనా సరే సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ మినీ గూడ్స్ ఆటో ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వాలని తీసుకున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించారు. ఆ అప్పగించిన బాధ్యతని సర్వగౌరవంగా నిర్వహించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గారి పేరు కాపాడుతామని ఈ విధంగా మీకు తెలియపడుతున్నాను. అలాగే కాకుండా మాకు ఏ సమస్యలు ఉన్నా మన సాయిబాబు గారు, మా గౌరవ గారు ఆయనతోటి, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము ఆయన దృష్టిలో పెట్టుకుని చేయించుకుంటామని, ప్రతిదీ కూడా ఆయన దగ్గర వెళ్తామని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తాను. మా సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఏ విషయమైనా సరే మా ఊరు కూడా ఇప్పుడే చెప్పాను, నేను ఏ పర్సనల్ ఉన్నా సరే, ఏ చిన్న విషయం సరే, ఇంట్లో కానీ ఏదైనా సరే నాకు చెప్పండి, మేము చేసి పెడతాం. కమిటీ అంటే ఓన్లీ ఈ ఆటో యూనియన్ కాదు, ఆటోకే కాదు సంబంధించింది, పర్సనల్గా కూడా చిన్న వర్క్స్ ఉంటాయి. అలాంటివి అన్నీ ఉంటే మా ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టి నేను చేసిందే శాసనం అని అప్పుడు చెప్పేవారు. కొండబాబు గారు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరితో కలిసి కమిటీని వేయాలి అని ఉభయంని పిలిచి, గతంలో చేసిన వాళ్ళని కూడా బేసరికాలకు పోకుండా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మధ్యన కూర్చోబెట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎలక్షన్ అంటున్నారు, ఎలక్షన్ పెట్టుకోవడం వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు పాడవడం నాకు ఇష్టం లేదు. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత 2 గ్రూపులు అవుతాయి. నా గెలిచిన వాళ్ళ ఒక గ్రూపు, గెలిన వాళ్ళ గ్రూప్ కింద తయారవుద్ది. అలా కాకుండా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి చేయాలన్న అభిప్రాయంతోనే ఆయన ఈరోజు నిర్ణయం తీసుకొని అందరినీ కూటమిగా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోట చేర్చి మొత్తం అందరినీ కూడా కమిటీ నెంబర్లు వేసి ఈ యొక్క మినీ గూడ్స్ ఆటో యూనియన్ వాళ్ళని కూడా సభ్యులుగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా నిర్ణయించడం జరిగింది. మరి ఇదే కాదు, మిగిలిన యూనియన్లు అన్నింటినీ కూడా ఇదే విధంగా తీసుకెళ్లాలని ఆలోచన విధానాలు ఉన్నారు. కాబట్టి దీన్ని కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క యూనియన్ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ